హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. టైగర్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారా? మరి కాసేపట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విధ్వంసం అయితే మొదలు కాబోతుంది. 100కి పైగా థియేటర్లలో మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ 2 ట్రయలర్ అయితే రిలీజ్ కాబోతుందన్నమాట. సో మీరు సృష్టించేటువంటి హంగామాకి అంటే ఆ సౌండ్ అనేది బాలీవుడ్ వాళ్ళకి వినపడాలన్నమాట. ఆ రేంజ్లో ఉండాలి మీరు సృష్టించబోయేటువంటి హంగామా అనేది. సో బాలీవుడ్ వాళ్ళు సైతం నిబ్బరపోవాలన్నమాట. అంటే ఒక సౌత్ హీరో బాలీవుడ్లో నటిస్తే ఈ రేంజ్లో ఉంటుందా, పర్టికులర్గా టైగర్ అన్న మూవీలో నటిస్తే ఈ రేంజ్లో ఉంటుంది అనేది టైగర్ అన్న ఫాలోయింగ్కి వాళ్ళైతే షాక్ గురవ్వాలన్నమాట. ఆ రేంజ్లో ఉండాలి మీ హంగామా అనేది. సో ఈ మూవీని మనమే కాదనమాట, వాళ్ళు కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. అంటే ఈ వైఆర్ఎఫ్ ఏదైతే ఉందో యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు యశ్రాజ్ ఫిలిమ్స్ అనేవి స్టార్ట్ అయ్యి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ మూవీ రిలీజ్ కావడంతో, అంటే ఈ మూవీ రిలీజ్ కాబోతుంది కాబట్టి వీళ్ళు ఈ మూవీని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. సో ఇది మాత్రమే కాకుండా టోటల్ స్పై యూనివర్స్ ఏదైతే ఉందో ఈ స్పై యూనివర్స్లో ఈ మూవీ అనేది చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఈ మూవీలో ఫస్ట్ టైం ఇద్దరు సూపర్ స్టార్స్, అది కూడా సౌత్ నుంచి ఒకళ్ళు, నార్త్ నుంచి ఒకళ్ళు, అంటే సౌత్ నుంచి ఒక సూపర్ స్టార్, నార్త్ నుంచి ఒక సూపర్ స్టార్ ఇద్దరు కలిసి నటించడం అనేది ఫస్ట్ టైం అనమాట. అంటే స్పై యూనివర్స్ మూవీస్లో ఇద్దరు సూపర్ స్టార్స్ నటించలేదా అంటే నటించారు. వాళ్ళు బాలీవుడ్ వాళ్ళే, అంటే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఇద్దరు నటించారు, ఒకే మూవీలో నటించారు, వాళ్ళిద్దరు బాలీవుడ్ వాళ్ళే. కానీ ఫస్ట్ టైం ఒక స్పై యూనివర్స్ మూవీలో ఒక సౌత్ నుంచి ఒక సూపర్ స్టార్, నార్త్ నుంచి ఒక సూపర్ స్టార్ అనమాట. అంటే ఇద్దరు హీరోస్ ఒకే మూవీలో నటించినప్పటికీ, అంటే వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు టాలీవుడ్ అయినా లేకపోతే బాలీవుడ్ అయినా, అంటే నువ్వా నేనైనా సూపర్ స్టార్ నాకు తెలిసి ఎప్పుడు నటించలేదు. అంటే సౌత్ నుంచి నార్త్ నుంచి, అంటే ఇద్దరు సూపర్, అంటే మల్టీ స్టార్ వచ్చినప్పటికీ కూడా చాలా మూవీస్లో మనం చూస్తూ ఉంటాం. ఒక హీరో బాగా హై ఉంటే ఒక హీరో బాగా డౌన్లో ఉంటాడు. సో ఇలా అనమాట. ఫస్ట్ టైం బాలీవుడ్ నుంచి ఒక హీరో, టాలీవుడ్ నుంచి ఒక హీరో, అది కూడా నువ్వా నేనా అనేటువంటి సూపర్ స్టార్స్ ఇద్దరు ఒకే మూవీలో నటించడం, అది కూడా స్పై యూనివర్స్లో నటించడం అనేది మొదటిసారి. కాబట్టి దాంతోపాటు ఇలా యశ్రాజ్ ఫిలిం స్టార్ట్ అయ్యి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ మూవీ రిలీజ్ కాకపోవడం కూడా, ఈ మూవీ అనేది బాలీవుడ్లో కూడా చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనమాట. కాబట్టి ఎక్కడా కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా టోటల్ ఐమాక్స్ థియేటర్లో వీళ్ళకే ఉండేలాగా, ఏ మూవీకి అంటే 2 వారాల పాటు ఏ మూవీకి ఇవ్వకుండా ఓన్లీ వార్ 2నే టోటల్ ఇండియాలో ఎన్ని ఐమాక్స్ థియేటర్లు ఉన్నాయో అన్ని ఐమాక్స్ థియేటర్లో వీళ్ళే యాక్టిఫై చేస్తారనమాట. సో ఆ రేంజ్లో ఉంది. దాంతోపాటు ఈ మూవీకి రికార్డు స్థాయిలో 5M షోలు పడబోతున్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. దాంతోపాటు ఈ వార్ 2 ట్రయల్ అనేది కూడా రికార్డు స్థాయిలో థియేటర్లో వీళ్ళు కూడా చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు. కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అటు నార్త్ నుంచి ఇటు సౌత్ వరకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. అయితే మన పర్టికులర్గా మన సౌత్లో ఎన్టీఆర్ అన్న స్టామినా ఎలా ఉంటుందో అంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఇంకొకసారి ఈ ట్రైలర్తో వాళ్ళకి ఎన్టీఆర్ అన్న స్టామినా ఇక్కడ నార్త్లో, అంటే ఇక్కడ సౌత్లో ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియాలి. ఆల్రెడీ చూసారు కట్అవుట్స్తో, అంటే సినిమా రిలీజ్ అవ్వడానికి 30 రోజుల ముందు ఇక్కడ కట్అవుట్స్తో, బ్యానర్స్తో ఇక్కడ చూసేటువంటి హంగామాకి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అంటే ఫస్ట్ వీళ్ళు టీజర్ రిలీజ్ చేశారు కదా, టీజర్తో ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నారు. అంతగా అంటే ఫ్యాన్స్ ఊహించినంతగా అందులో టైగర్ అన్న ఎలిమెంట్స్ అనేవి అంతగా లేవని చెప్పేసి ఇక్కడ డిసప్పాయింట్గా ఉన్నారు ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఎలిమెంట్స్ వాళ్ళు గ్రహించి ఇక్కడ ఎన్టీఆర్ అన్న స్టామినాని దృష్టిలో పెట్టుకుని ఈ ట్రైలర్ కట్ అయితే చేశారనమాట. ట్రైలర్లో ఖచ్చితంగా మీరు ఏదైతే ఊహిస్తున్నారో మీ ఊహలకి మించి ఈ ట్రైలర్ అయితే ఉండబోతుంది. ఈ ట్రైలర్లో ఎన్టీఆర్ అన్న ఎలివేషన్స్ అయితే ఒక రేంజ్లో ఉండబోతున్నాయి అనమాట. అంటే రుతిక్ రోషన్కి ఏమాత్రం తగ్గకుండా నువ్వా నేను అన్నట్టు ఈ ట్రైలర్ అయితే ఉండబోతుంది. ఖచ్చితంగా విధ్వంసానికి సిద్ధంగా అండి. వాళ్ళైతే షాక్కు గురవ్వాలి, ఒక మాట చెప్పాలంటే ఆ విధంగా ఉండాలన్నమాట. ఇక ట్రైలర్ అనేది 10 గంటల 8 నిమిషాలకి రిలీజ్ కాబోతుంది. సో వర్షం ఆల్రెడీ చూస్తున్నాం మనం, 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఏ రేంజ్లో పడుతుంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఫ్యాన్స్ థియేటర్లకు అయితే వెళుతున్నారనమాట. ఆల్రెడీ ట్విట్టర్లో చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. సో నాకు తెలిసి ఇక్కడ ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ వాళ్ళైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. అంటే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడ ఫ్యాన్స్ సృష్టించేటువంటి హంగామాకి, అంటే టైగర్ ఫ్యాన్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలరన్న విషయం వాళ్ళకి తెలియాలి. అంటే ఆల్రెడీ ఈ విషయం అనేది దేవరా సినిమాతో అది ఒకసారి ప్రూవ్ చేశారనమాట. ఆల్రెడీ దేవరా సినిమా రిలీజ్ అయినప్పుడు దానికి కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చిన స్టార్టింగ్. అలాంటి మిక్స్డ్ టాక్ వచ్చినటువంటి మూవీకి ఫ్యాన్స్ ఆ సినిమాని వాళ్ళ భుజాల మీద వేసుకుని, టైగర్ ఫ్యాన్స్ ఎక్కడా కూడా, అంటే సినిమా ఎక్కడా కూడా డౌన్ అవ్వకూడదని వాళ్ళ భుజాల మీద వేసుకుని వాళ్ళు సృష్టించినటువంటి హంగామా ఇప్పుడు కూడా బాలీవుడ్ వాళ్ళు సైతం మర్చిపోలేరనమాట. దేవరా సినిమాకి వచ్చినట్టు ఓపెనింగ్స్ కానీ, దేవరా సినిమాకి పడినటువంటి 5M షోలు కానీ, దేవరా సినిమాకి వచ్చినటువంటి ఆ రెస్పాన్స్ కానీ ఇంతవరకు వాళ్ళు మర్చిపోలేరనమాట. ఆ రేంజ్లో సృష్టించారనమాట ఫ్యాన్స్ హంగామా. అంటే ఒక మిక్స్డ్ టాక్ వచ్చినటువంటి మూవీకి కూడా తీసుకెళ్ళి ఆ రేంజ్లో కూర్చోబెట్టారనమాట. ఇక ఈ మూవీని మీరు ఏ రేంజ్లో కూర్చోబెడతారో ఇక అది మీకే తెలియాలి. ఇక ఎందుకంటే చెప్తున్నాను కదా, ఇది బాలీవుడ్లో కూడా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాబట్టి సో మనం కూడా ఏమాత్రం తగ్గకుండా, టైగర్ అండ్ ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గకుండా
సో మూవీని ఒక స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం అయితే చేయండి. సో ఒకటే చెప్తాను, బాలీవుడ్ వాళ్ళు సైతం షేక్ అవ్వాలన్నమాట ఇక్కడ హంగామా చూసి, అదే గుర్తుపెట్టుకోండి. ఇక మరి కాసేపట్లో థియేటర్లలో ట్రైలర్ అయితే రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మనం ట్రైలర్ మీద ఒక వీడియో అయితే చేద్దాం. ట్రైలర్ రివ్యూ ఎలా ఉందనేది మనం ఈ ట్రైలర్ ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ ఒక వీడియో అయితే చేద్దాం. ఈలోపు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి. దాంతోపాటు కింద కామెంట్లో జై ఎన్టీఆర్ అని కామెంట్ అయితే చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.